హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి. సో ఏంటప్పా ఈవిడు వ్లాగ్ ఇంట్రో వీడియో చేస్తా ఉన్నాను అనుకుంటారా. ఇప్పుడు మండే ఫ్రెండ్స్, కొంచెం రేషన్ రైస్ అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంది. అంటే మేము నాస్టాల్కి సోనా మసూరి యూజ్ చేస్తాము, కానీ ఇంట్లో నార్మల్గా రైస్ చేయాలంటే మేము రేషన్ రైసే యూజ్ చేసేది. సో దానికనేసి ఇప్పుడు క్లీన్ చేసుకున్నాము. ఇంకా పండుగలు క్లీనింగ్ ఇదే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అనేసి నేను క్లీన్ చేస్తా ఉంటే పాపము మా యజమానులు అంటే మా హస్బెండ్ నిమ్మకాయ జ్యూస్ బెరసేసిండారు. ఇవిడ్రోంచి ఎండ చాలా కదా ఫ్రెండ్స్. సో దానికనేసి చాలా ఖుషి అయ్యా. ఇంతే కదా ఫ్రెండ్స్ మనం అడిగేది. ఇట్లా స్మాల్ థింగ్స్ అంతేనే, చాలా ఏం లేదు. ఇట్లా స్మాల్ థింగ్స్కే మనము చాలా హ్యాపీ అయిపోతాము. సో అందరికీ మంచి భర్త సిక్కెళ్దు, కానీ సిక్కునోళ్ళు నిజంగా అదృష్టం చేసిండాల. సో ఇంకా నా కొడుక్కి అనేసి నేను అంటే స్నాక్స్కి అనేసి దోసకాయ వేసింటిని, అంటే కుక్కుంబరు. మాతో దోసకాయ అంటాము, మీతోటికి ఏమంటారో తెలియదు, కమెంట్ చేయండి తెలిసింటే. దోసకాయ కట్ చేసి వానికి స్నాక్స్కి వేసింటిని. ఆ తర్వాత మాకి అనేసి టిఫిన్కి పడ్డు చేసి చట్నీ చేసింది. అది ఏం వీడియో రికార్డ్ చేయలేదు నేను. జ్యూస్ తాగేసి మళ్ళీ పోయి ఉండే ఇంకా ఎన్ని ఉండే కదా భీమో అదంతా క్లీన్ చేసే తలకి మా యజమానులు పాపం ఆఫీస్కి పోవాలి కదా, వాళ్ళు రెడీ అయ్యేసి పాపము నేను కష్టం పడుతూ ఉన్నాను అనేసి నాకోసం మామిడికాయ కూడా కడిసేసి ఇస్తూ ఉండ్రి. అంటే నాకు చాలా పొద్దు ఇట్లా కూకొని భీమ్ క్లీన్ చేసేది అట్లంతా చేసినవాడు. అంటే చాలా పొద్దు కూకుంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఆల్రెడీ నాకు 3 సర్జరీలు అయిండవు కదా. సో కొంచెం బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తూ ఉంటుంది అన్నమాట. దానికనేసి మా యజమానులు మామిడికాయ కోసిస్తాను తిను అమ్మిడికి అదే అంటా ఉండ్రి, ఎవరైనా వస్తే చూడి క్లీన్ చేపించుకొని. కానీ మా పల్లెలతోటికి ఎవరు వచ్చేలా ఫ్రెండ్స్. ఇంట్లోనే క్లీన్ చేసేకి వస్తారు, ఇట్లా భీమ్ కానీ నార్మల్గా వచ్చి మాకు ఇట్లంతా చేసి అంటే ఎవరు వచ్చేలేదు. అది వేరే. ఇంకా మన చేతిలో అయినంత వరకు మనం చేయాలి కదా ఫ్రెండ్స్. దానికనేసే నేను చేసేది. నాకు ఖుషి ఉంది, కానీ కొన్ని టైంలో అంతా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఆవిడ రంచేపు రెస్ట్ తీసుకునేది, తిరగపోయి మన ఏం పోనుందో అదంతా చూసుకునేది. సో ఇట్లా న్యాచురల్గానే మేము భీమ్ ఎట్లా క్లీన్ చేస్తాము అనేది షేర్ చేసినాను. సో ఫస్ట్కి జడ తిప్పుకోనాల భీమ్ అంతా. అంటే రేషన్ రైస్లో చాలా గలీజ్ ఉంటుంది కదా, నీట్గా జడ తిప్పుకొని ఒక్కిత మొలుసుకొనాలా. అది ఎనిమిటికి దాంట్లో రాళ్ళంతా ఉంటుంది, ఏరుకోనాలా. నుచ్చు సపరేట్ చేసుకోనాలా, జరడు పట్టుకోనాలా. ఆమెటికి నుచ్చుని సపరేట్ క్లీన్ చేసుకోనాలా, ఆమెటికి భీమ్ని సపరేట్గా క్లీన్ చేసుకోనాలా. హాయ్ పర్యాంత్. హాయ్ మమ్మా. So today you wanna tell domestic animals in Hindi. Okay, I will tell English words, English names. You gonna tell Hindi. Okay, so first one is camel, Oot, cow, Gaya, cat, Billy, dog, Kutta, horse, Guda, donkey, Gutta, Gada, sheep, Ped, khargosh, rabbit, Kargosh, goat. Bakri. గుడ్. చాలా జనాలు అడుగుతూ ఉంటారు కదా, అక్క మీ అబ్బాయిని మీ హస్బెండ్ అంతా మాట్లాడిపోయండి ఆ వీడియోలో అని. మా యజమానులకు రవ్వంచి షై చాలా అంటే ఆ వీడియోకి అంతా వచ్చేది వాళ్ళు. నా కొడుకు మాత్రము స్కూల్ నుంచి వస్తేనే చెప్తా ఉంటాడు, మమ్మీ ఇదాయా స్కూల్లో మాకు ఇది చెప్పించరు అని. సో దాన్నే నేను వీడియో క్లిప్ యాడ్ చేసింది. సో ఇంకా రాత్రికి సంగటి చేసేసి అంటే రాగి ముద్ద. సో ముద్ద జతల కాంబినేషన్కి అనేసి మొలక కడతాం కదా ఫ్రెండ్స్. మొలకల ఉలువులు అమిటిక శనగలు వేసేసి మొలక కొట్టి ఒక 2 ఉర్రగడ్డలు వేసి సాంబార్ చేసింటిని. చాలా బాగుండే. పొద్దుటిని ఇంకా కష్టం పడిండే దానికి, ఇట్లా ముద్దు జతల తినేదానికి. అబ్బబ్బా నిజంగా చెప్తాను, ఇంకేది సమాధానం ఇచ్చేలే ఫ్రెండ్స్ దీనంతా. నిజంగా చెప్తాను చాలా బాగుండే. సో నాకంతూ చాలా ఇష్టమయ్యా. మీకు ఎట్లా ఇష్టమైన అనేదాన్ని కూడా కమెంట్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ ఒక స్మాల్ వీడియో. అండ్ కొనేకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి టైం వచ్చింది. సో ఏమంటే ఇన్ఫర్మేషను, యూజువలీ మన ఇంట్లో
అత్తో మామో లేదా హస్బెండ్ ఇట్లా మనకి ఒక తెలియకుండే జగలాలు ఏమో ఒక తర ఇంట్లో అంతా ఒక నెగిటివ్ ఎనర్జీ తర అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆవిడ ఏం చేయాలంటే ఒక గాజు బౌల్ ఎత్తుకొని మీ ఎడమ చేతిలో ఒక పిడికడ ఎంత ఉప్పు ఎత్తుకొని దాంట్లో వేసేసి 7 లవంగాలు దానికి ఇట్లా చుచ్చి బెడ్రూమ్లో ఎవరు పరాడుకుండే జాగల కుబేర మూలలోనే పెట్టాల. కుబేర మూల యాడొస్తుంది యూజువల్లీ బెడ్రూము. సో మంచం కింద పెట్టిడండ. ఇట్లా పెట్టి ఒక వారం అయినమిటికి ఆ ఉప్పుని తీసుకొని పోయి ఏడన్నా చెరువు ఇవిడంతా ఏడ ఉండేది తిడండ. దాన్ని నీట్గా కరిపిచ్చేసి సింక్లో కూడా పోసిడండ. ఇట్లా చేసేదాన్ని ఇంకా ఇంట్లో ఇట్లా జగలాలు అట్లంతా ఉంటేను అది కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఒక నిరాళంగా హ్యాపీగా ఫ్యామిలీ జొత్లా టైం స్పెండ్ చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేస్తారు కదా. సో ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాట్స్ ఆఫ్ లవ్.